ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే మహాశివరాత్రి ఘడియల, అలాగే హోళికా పౌర్ణమి ఘడియల ఈ మాసం ఎలా ఉందో కన్యరాశి వారి జాతకం అని జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కారం శీఘం శీగి తులారాశి యోగ బలం కన్యరాశి ఫలబలం ఎట్లా ఉంది అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు కన్యరాశి వారికి బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద. చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయండి వారి జాతకముల. తరించిన కార్యం నెలవేరే అవకాశం ఉంది. ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 7, నష్టం చేసేది 11 మంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దృష్టి దోషం చాలా ఉంది. ఇంట్లో ఒకరు మనసులో ఒకరు ఉండరు, పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉండదు. చెప్పేటప్పుడు 10 మంది ఉంటారు, కానీ చేసేటప్పుడు మాత్రం ఎవరికి వారే ఎమ్నకు తీరే అన్నట్టు ఉంటారు. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో వీరికంటే చిన్నోళ్ళు, వీరి మాట ఇన్నోళ్ళు చాలామంది బాగుపడుతున్నారు, కానీ వీరైతే బాగుపడతలేరు, చెడిపోతున్నారు. సరి సమాన యోగ బలంలో నడుస్తున్నారు. చూసేవారు అనుకుంటున్నారు కానీ కన్యరాశి వారి జాతకంలో వీరికేమైంది బాగానే సంపాదిస్తారు, తింటున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఎవరి బాధ వాళ్ళకి తెలుసండి. దృష్టి దోషం అధికమున్నది వీరి జాతకంలో. ఈ దృష్టి దోషం వలన మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయండి. నవదుర్గ దేవత పూజ చేయడం చాలా మంచిది. శుక్రవారం అనుకూలం. ఈ కన్యరాశి వారి జాతకంలో ఉత్తర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభప్రద యోగ బలం ఉంటుందండి. అలాగే హస్త నక్షత్ర జాతకం విఘ్నేశ్వరుడు పుట్టిన ఘడియల వారికి మాత్రం మంచి ఘడియలు మొదలవుతాయండి. కళ్యాణ విషయం కానీ, సంతాన విషయం కానీ, శుభకార్య విషయం కానీ కలిసొచ్చే అవకాశం ఉండదు. కొన్ని ఆటంకాలు వస్తాయి. వచ్చినా సరే మాత్రం చైత్రమాసంలో కలిసొచ్చే అవకాశం ఉందండి. ఉగాది ఘడియల చైత్రమాసంలో కలిసి వస్తుంది. ఇంకా ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా, రావాలనుకున్నా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. నూతన గృహం నిర్మించడం కానీ, వాహనం కొనటం కానీ, వాహనం మారటం కానీ, గృహం మారటం కానీ, స్థలం మారటం కానీ, భూమి మారటం కానీ, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం, ఏరే ఘడియల మారే యోగం ఉంది. అలాగే వారు విద్యార్థులు చదువుకుంటున్న ప్రాంతం కావచ్చు, కాలేజీ కావచ్చు, తప్పకుండా వారు మారే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మాత్రం నూతన సంకల్పాలు సిద్ధిస్తాయి. పెద్దలు ఒక రకంగా, వీరొక రకంగా చదువుకోవాలనుకుంటారు. వీరి ఇష్ట ప్రకారం నడిచే అవకాశం ఉంటుంది. కన్యరాశి వారి జాతకంలో వివాహం కాని వారికి అవియేతలకు మాత్రం వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. సంతాన అరిష్టం ఉన్న వారికి ఆ సంతాన బలంలో అరిష్టం ఉన్నది తొలగిపోతుంది. నమ్మిన పని జయమవుతుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా బెజవాడ కనకదుర్గమ్మ పూజ చేయాలి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు నవదుర్గ దేవత ఉన్నది. వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నది వీరి పేరు మీద. కానీ మాత్రం ఈ కన్యరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం స్త్రీ స్వభావంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. స్త్రీలకు అనుకూలంగా ఉంది, పురుషులకు కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కానీ విద్యార్థులకు చెప్పాలంటే మాత్రం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయండి. విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి విద్యలో కలిసి వస్తుంది. కొందరికి మతిమరుపు చికాకులు ఉంటాయి. ఆ మతిమరుపు చికాకులు మానసిక బాధలు ఉన్నవారు ఆంజనేయ స్వామిని పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అమ్మవారికి మాత్రం పసుపు కుంకుమ పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే గృహదోషం ఉన్న, ఆరోగ్య దోషం ఉన్న వారికి రుణం నిలవకపోయినా, ధనం నిలవకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, లేకుంటే చికాకులు ఎక్కువ అవుతున్నా, నమ్మిన వారు మోసం చేస్తున్నా, లేకుంటే మాత్రం తినే ఆహారం కూడా వంట పట్టకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఎంత సంపాదిస్తున్న నిలకడ లేకపోవడం, లేనిపోయిన గొడవలు, చికాకులు రావటం, భార్య భర్తలతో చికాకులు రావటం, ఇలాంటి సంఘటనలు, దరిద్ర బాధలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం వాడాలండి. ధూపం వేసి ఇంటి మీద ఏ పీడ, దరిద్రం, గాచార బలం, వాస్తు దోషం ఉన్నా కూడా తొలగే అవకాశాలు ఉంటాయి. మంగళవారం, శనివారం, ఆదివారం, శుక్రవారం 4 రోజులు వారానికి చాలా వరకు మంచిదండి. మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం చాలా వరకు మంచిది. చేస్తే చాలా వరకు మాత్రం వారి మీద ఉన్న పీడలు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అష్టమూలిక గుగ్గిలమని తీసుకోండి. 100 రూపాయలు ఉంటాయి ప్యాకెట్లు, కొన్ని 1000 రూపాయలు కూడా ఉంటాయి. పూజా షాప్లో, స్టోర్లో ఉంటాయండి. వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అని బియ్యం వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. ధనధాన్య వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. ఇనుము రంగం వారికి ఇక్కట్లు వస్తాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఫైనాన్స్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం
వ్యవసాయ రంగంలో మాత్రం 2 పంటలు ఫలితం ఉండవు, ఒకటే పంట ఫలితం ఉంటుంది. ఎర్ర నేలల పంట ఫలితం ఉంటుంది. కానీ మాత్రం మీరు జ్యోతిష కులంలో బోరు బావి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, గొడ్డు గోద విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే జీవరాశుల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. మొత్తం మీద వీరికి మాత్రం నవగ్రహాల్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరికి శనిగ్రహం అనుకూలం ఉంది, గురుగ్రహం అనుకూలం ఉంది, కేతుగ్రహం అనుకూలం ఉంది. 3 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి. మిగతా 3 గ్రహాలు బాగాలేవు. రవిగ్రహం, బుధగ్రహం, అలాగే వీరికి మాత్రం చూడాలంటే మాత్రం శుక్రగ్రహం, ఈ 3 గ్రహాలు బాగాలేవు. మిగిలిన 3 గ్రహాలు మాత్రం సరి సమానం ఉన్నది, మిశ్రమ ఫలితం ఉన్నది. మీ మహాశివరాత్రికి పార్వతీ సమేత శివుణ్ణి దర్శనం చేసి, అలాగే నెత్తిని శివయ్య పెట్టుకొని ఉంటాడు గంగమ్మని కాబట్టి వారు ఖచ్చితంగా దర్శనం చేసి పూజలు జపాలు హోమాలు చేపించి అభిషేకం చేపించి నిద్ర జాగరణ చేస్తే, వారికి త్రికారణ శుద్ధిగా నిద్ర జాగరణ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి. అనుకున్న పని జయమవుతుంది. కానీ మాత్రం ధనం కోరే వారికి ధనం దక్కే అవకాశం ఉంటుంది. విద్య కోరే వారికి విద్య విషయంలో కలిసి వస్తుంది. ఆరోగ్య నష్టం ఉన్నవారికి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం కలిగే అవకాశం ఉంది. దారిద్ర బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ధనం కోరే వారికి ధనం దక్కుతుందంటే వారికి మించిన ధనం దక్కదండి. కొన్ని కోట్లలో కూడా ఉంటాయి, ఇంకా కోట్లు కావాలనిపిస్తుంది. వారికి అవసరమైన ధనం దక్కే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో నూతన వాహనం కొనాలనుకున్నా, నూతన కార్యాలు మొదలు పెట్టాలనుకున్నా, నూతనములుగా ఇంట్లో ఇల్లు కట్టాలనుకున్నా, అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినాలనుకున్నా చాలా వరకు శుభ ఘడియలు మొదలవుతున్నాయి. వీరి పేరు మీద నరదిష్టి అధికంగా ఉంటుంది. వీరి ఇంటికి అనుకోని అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని గొడవలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని గొడవలు, చిక్కులు, చికాకులు వచ్చినా మాత్రం ఫైనల్కి మాత్రం వీరు గెలిచే అవకాశం చాలా వరకు ఉన్నదండి వీరి పేరు మీద. వీరి జాతకంలో రాజకీయ నాయకులు అయితే ఖచ్చితంగా మాత్రం రాజేశ్వర యాగం చేయించడం, చండీ హోమం చేయించడం, అలాగే రాజరాజేశ్వరి దేవతని పూజ చేయటం, రాజ్యలక్ష్మిని పూజ చేయటం, విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం, కంచి కామాక్షి, మధుర మీనాక్షిని పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సహకారం ఉంటుంది, పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. కళ్యాణం కాని వారికి కళ్యాణం జరిగే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ఫలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం నుండి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా తొలగిపోతాయి. కొందరికి నాగదోషం, స్వప్నదోషం, సర్పదోషం, అలాగే కుజదోషం, అలాగే చూడాలంటే వీరి పేరు మీద కాల సర్పదోషం, ఇలాంటి దోషాలు ఉంటాయండి. ఆ దోషాలు, చిక్కులు, దరిద్ర బాధలు ఉన్నవారు కూడా మహాశివరాత్రి రోజు మాత్రం ఆ పరమశివుడికి మాత్రం ప్రసన్నం చేసుకుంటే చాలా వరకు త్రికారణ శుద్ధిగా పూజ చేసుకొని ప్రసన్నం చేసుకుంటే చాలా వరకు శుభ ఘడియలు మొదలవుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.